వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన 41 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన 13,36,000 విలువ గల చెక్కులను శుక్రవారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 41 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 13,36,000 విలువ గల చెక్కులను శుక్రవారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం వలన నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు. నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు. బాబు ఇక్కడే ఉండవు కొంచెం వస్తుంటుంది. మామిడాల శ్రీశైలం నాగుల వంశ సరిత గౌరవ శాసన మండలి చైర్మన్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దాదాపు 40 మందికి పంపించేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు పాల్గొని కాంగ్రెస్ గవర్నమెంట్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వివిధ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం జరిగినది. పేద ప్రజలకు ఇది ఒక వరం. కార్పొరేట్ వ్యవస్థను హాస్పిటల్ వెళ్లకుండా తగిన సూచనలు చేస్తూ వారి యొక్క బిల్లులను ఇంతో కొంత చేయుతనిస్తూ ఈ గవర్నమెంట్ తోడ్పడుతుంది. కాబట్టి ఈ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని మనది. ఈరోజు 41 మందికి 13,36,000 రూపాయలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా అనారోగ్యానికి గురైనటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చాలా అక్కడికి వస్తూ ఉన్నది. కాబట్టి అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, సరైనటువంటి వైద్యాన్ని తీసుకోండి, ప్రభుత్వ పరంగా సహకారాన్ని పొందండి.